గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం, తిథి పౌర్ణమి ఉదయం 8:04, తదుపరి పాడ్యమి ఉదయం తెల్లవారుజామున 4:19 వరకు, మళ్ళీ నక్షత్రం పూర్వభద్ర ఉదయం 11, తదుపరి ఉత్తరభద్ర. వర్జం చూసుకుంటే రాత్రి 7:25 నుంచి 8:49, అలాగే దుర్ముహూర్తం ఉదయం 11:44 నుంచి 12:33, అమృత గడియలు తెల్లవారుజామున 3:51 నుంచి 5:15, రావుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30, సూర్యోదయం ఉదయం 6:07, సూర్యాస్తమయం సాయంత్రం 6:10. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఢిల్లీ కొత్త సీఎం అతిశీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఆఫ్ ఎమ్మెల్యేలు అధినేతకు నమ్మకస్తురాలిగా ముద్ర. 26, 27 తేదీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ పీఠం ఆమెకే ఎందుకు అతిశ్రీ ప్రస్థానంపై ప్రత్యేక కథనాన్ని ఈనాలో ఇచ్చారు. ఊరేలే దేవుడు ఊరేగిన వేళ సచివాలయం మార్గంలో నిమజ్జనానికి తరలి వెళ్తున్న ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతిని తిలకించేందుకు భారీగా భక్తులు వచ్చారట. గంగమ్మ ఒడికి గణపయ్య మధ్యాహ్నానికే ముగిసిన ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం, జనసాంద్రమైన హుసేన్ సాగర్ పరిసరాలు ప్రశాంతంగా సాగిన లంబోదరుడి శోభయాత్ర. పేలిన ఫెజర్లు లెబనాన్, సిరియాలపై అనూహ్య దాడి చేశారు. 9 మంది మృతి చెందారట. 2750 మందికి గాయాలు కావడం జరిగింది. ఇజ్రాయెల్ పనేనా, ప్రతీకారం తప్పదన్న ఎజబొల్లా అంటూ వార్తెచ్చారు. హైడ్రా ఆగదు అంటూ అది ప్రకృతిని కాపాడుకునే ఒక యజ్ఞం అని చెప్పేసి, ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారట. నేనేమి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు, రాష్ట్ర హక్కుల సాధనకు ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తామని చెప్పేసి మాట్లాడారట. యువత ఆకాంక్షలకు అనుగుణంగానే రాష్ట్ర పాలన, సెప్టెంబర్ 10ను వివాదాస్పదం చేయడం క్షమించరాని నేరం అని చెప్పేసి ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారట. విమోచన పోరాటాన్ని మరుగుపరచడం దుర్మార్గం అంటూ ప్రపంచ చరిత్రలోనే సాయుధ్య పోరాటం ప్రత్యేకం, రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిన కేంద్రం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తాం. తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడారట. హామీలో అమలు చేసే వరకు రేవంత్ వెంట పడతామంటూ మేము అధికారంలోకి రాగానే రాజు విగ్రహాన్ని తరలిస్తామని చెప్పేసి కేటీఆర్ మాట్లాడారట. తెలంగాణ భవన్లో జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించారట. 4వ నగరానికి నగ ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారట. రావిర్యాల నుంచి మిరాఖాన్పేట వరకు అలైన్మెంట్ 40 కిలోమీటర్ల పొడవు 6 లేళ్లుగా అభివృద్ధి చేయనున్నారట. మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో భూసేకరణ జరుగుతుందట. బుల్డోజర్ న్యాయం ఆపేయండి, అక్టోబర్ 1 వరకు మా అనుమతి లేకుండా ఒక్క కట్టడాన్ని కూడా కూల్చొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందట. ఆస్తులు అక్రమ ధ్వంసం రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పేసి తెలిపిందట. జలాశయాలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ కట్టడాలను ఈ ఆదేశాలనేవి వర్తించవని చెప్పేసి స్పష్టీకరించారట. స్థానిక బలిమే కలిమి జమ్మూ కాశ్మీర్ తొలి విడత పోలింగ్ నేడే జరగనుంది. దానికి సంబంధించిన వివరాలు ఈనాలో ఇచ్చారు. అమ్మ గుర్తుకొచ్చింది అని చెప్పేసి ప్రతి పుట్టినరోజున బెల్లం తినిపించి ఆశీర్వదించేది. ఈసారి ఆదివాసీ సోదరి పాయసం పెట్టి ఆ లోటు తీర్చారు అంటూ ఒడిశాలో మోదీ భావోద్వేగం చెందారట. జామిలీ ఎన్నికలు అమలు చేసి చూపిస్తాం, జనగణనపై త్వరలో కార్యాచరణ, కులగణనపైన అదే సమయంలో స్పష్టత, అమిత్ షా వెల్లడించారట. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఫామ్ హౌస్ సీఎంను కాను అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ అంశాన్ని ప్రధాన వార్తగా ఇచ్చారు. నేను పనిచేసే ముఖ్యమంత్రిని అంటూ తెలిపారు రేవంత్ రెడ్డి. పన్నుల రూపంలో 1000 కోట్లు కేంద్రానికి మేం కడుతున్నాం. రాష్ట్రం హక్కుగా రావాల్సిన వాటా కోసం ఎన్నిసార్లైనా నేను ఢిల్లీకి వెళ్తాను. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి. తెలంగాణ చరిత్రను మరుగుపరిచారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిత్రంలో మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ దానికి సంబంధించిన చిత్రాన్ని ఇచ్చారు. హైదరాబాద్ సంస్థానానికి స్వతంత్రం వచ్చిన రోజును కూడా చెప్పుకోలేని దుస్థితి ఏర్పడింది. 3 ఏళ్లుగా కేంద్రమే తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతుంది. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినం నిర్వహించాలి. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన విమోచన దిన వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారట.
రాష్ట్రంలో అసలు పాలనే లేదు అంటూ ఢిల్లీ మెప్పు కోసమే సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారు అంటూ కేటీఆర్ మాట్లాడారట. 9 నెలలుగా కేసీఆర్ ను దూషిస్తూ టైంపాస్ చేశారు. రేవంత్ తీరును తెలంగాణ సమాజం అసహించుకుంటోంది. జాతీయ సమైక్యత దినోత్సవంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిన అంశాలని ఇక్కడ ఇచ్చారు. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్థానంలో ఎన్నుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్షం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా సమర్పించారు. కేజ్రీవాల్ వారంలో సీఎంగా అతిశ్రీ ప్రమాణం చేయనుంది. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ తర్వాత 3వ మహిళ. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. నన్ను నమ్మి ఇంతటి బాధ్యత కట్టబెట్టారు. ఎమ్మెల్యేను చేశారు, మంత్రిని చేశారు, ఇప్పుడు ఇలా సీఎంను చేశారు. ఇది ఆప్లో మాత్రమే సాధ్యం. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నా వంటి వారికి మరో పార్టీలో అయితే కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కదు. ఢిల్లీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో సాగుతూ ఆయన్ను తిరిగి సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామంటూ మాట్లాడారట. డీజీ లాకర్తో సర్టిఫికెట్లు భద్రం అని చెప్పేసి వార్తిచ్చారు. డిసెంబర్ నాటికి అప్లోడ్ పూర్తి చేయాలని చెప్పేసి యూజీసీ నిర్ణయం తీసుకుందట. యూనివర్సిటీలకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశారు. విశ్వవిద్యాలయాల్లో పైలట్ ప్రాజెక్టులు షురువు. మరికొన్ని నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారట. అలాగే వినాయక సెల్విక నిమజ్జనోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం నుంచే భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చే విగ్రహాలు, ఆటపాటలు, నృత్య ప్రదర్శనలతో శోభయమానమైంది. ఉదయమే బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జన వేడుకలు మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ముగిశాయి. 42 ఏళ్ల తర్వాత మహాగణపతి నిమజ్జనం పరిపూర్ణంగా జరిగిందట. 70 అడుగుల మట్టి విగ్రహం పూర్తిగా నీటిలో నిమజ్జనమైంది. పరిపూర్ణమైన నిమజ్జనాన్ని కన్నులారా వీక్షించిన భక్తులు గొప్ప అదృష్టంగా భావించారు. వేలాది మంది ఆ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. మహాగణపతి నిమజ్జనం సందర్భంగా హుసేన్ సాగర్ మహాజన సాగరమైంది అని చెప్పేసి వార్తిచ్చారు. జానీ మాస్టర్ భార్య దాడి చేసింది అంటూ మతం ప్రస్తావన తెస్తూ భార్యాభర్తలిద్దరు వేధించారు. FIR లో పేర్కొన్న జానీ మాస్టర్ బాధితురాలు. ఇప్పటికైనా త్రివిక్రమ్ ను ప్రశ్నించండి. పూనం కౌర్ సినీ పరిశ్రమ పెద్దలకు వినతి చేశారట. డిమ్డ్ మెడికల్ కాలేజ్ లో సగం సీట్లపై సర్కార్ పట్టు. ఇతర ప్రైవేట్ మెడికల్ కాలేజీల మాదిరిగానే NMC నిబంధనల ప్రకారం డిమ్డ్ మెడికల్ కాలేజీలు కూడా సగం సీట్లను కన్వీనర్ కోటా కింద ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయట. అలాగే థర్డ్ పార్టీతో ధరణి మందింపు అంటూ వార్తించారు. ధరణి పోర్టల్ను థర్డ్ పార్టీతో ఆడిటింగ్ చేయించాలని చెప్పేసి ప్రభుత్వ కమిటీ సిఫారసు చేసిందట. ఫోరెన్సిక్ తో పాటు కమ్యూనిటీ ఆడిటింగ్ చేయించడం ద్వారా ఈ పోర్టళ్లలో భూముల రికార్డులు ఏమైనా తారుమారయ్యాయా ఏమో అని గుర్తించాలని సూచించారట. హైదరాబాద్ లో ఇక ఎలక్ట్రానిక్ బస్సులే. హైదరాబాద్ నగరంలో డీజిల్ బస్సులు లేకుండా పూర్తిగా బ్యాటరీ బస్సులు నడిపేలా ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం 2700 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకునేందుకు దేశంలోనే ప్రధాన బ్యాటరీ బస్సు తయారీ సంస్థతో చర్చలు మొదలుపెట్టిందట. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. బుల్డోజర్ న్యాయానికి బ్రేక్. కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న బుల్డోజర్ న్యాయానికి సుప్రీం చెక్ పెట్టిందట. తమ అనుమతి లేకుండా కూల్చివేతలొద్దని చెప్పేసి చెప్పిందట. అలాగే నైట్ షిఫ్ట్లు చేయొద్దంటారా అంటూ మహిళా వైద్యులు నైట్ డ్యూటీలు చేయొద్దన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్దేశాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టిందట. పూజలో పాల్గొన్నా నచ్చట్లేదు. CJI నివాసంలో గణపతి పూజలో పాల్గొన్నందుకు తనపై కాంగ్రెస్ మిత్రపక్షాల్లో ద్వేషం ఉందని ప్రధాని మోదీ విమర్శించారట. ఆసియా ఛాంపియన్ భారత్ హాకీ జట్టు వరుసగా రెండోసారి ఆసియా ఛాంపియన్ ట్రోఫీ కైవసం చేసుకుంది. మంగళవారం ఫైనల్లో భారత్ 1 గోల్ తేడాతో చైనాపై విజయం సాధించింది. భారత్ ఈ టైటిల్ గెలుచుకోవడం 5వ కావడం విశేషం. ఈ టోర్నీలో పాకిస్తాన్ కు 3వ స్థానం దక్కిందట. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే లంబోదర లడ్డు ధర 1.87 కోట్లు. హైదరాబాద్ బండ్లగూడలో వేలం. 4 గ్రూపులుగా 100 మంది చెందారు. నిరుడు రూపాయలు 1.26 కోట్లు ధర. టౌన్షిప్ లో పనిచేసే వాళ్లకు కొంత, స్వచ్ఛంద సంస్థకు కొంత వితరణ. ఢిల్లీ కొత్త సీఎం అతిశీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న ఆప్ ఎమ్మెల్యేలు.
గంగ ఒడికి గణనాథుడు హైదరాబాద్ లో మహా నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. ఈసారి పూర్తిగా నీళ్లలో ఖైరతాబాద్ గణేశుడు 25 అడుగుల లోతు 35 అడుగుల వెడల్పుతో వారం రోజులుగా పూడిక తీయడంతోనే రూపాయలు 30.1 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు పలు చోట్ల రూపాయలు 10 లక్షలు దాటిన వేలం. నిమజ్జనం తీర్పుపై పొన్నం ఏరియల్ వ్యూ ఎన్టీఆర్ మార్గుకు సీఎం ఏర్పాట్లు పరిశీలన. పారిశుద్ధ కార్మికులు క్రేన్ ఆపరేటర్లతో మాట. నిమజ్జనంపై ప్రభుత్వ వ్యవస్థలు పనితీరు బేష్. రేవంత్ పర్యవేక్షణ అభినందనీయమంటూ రాజాసింగ్ తెలిపారు. అలాగే తెలంగాణ ఓ పిడికిలి 4 కోట్ల మంది ప్రజల ఐక్యతే దీని సందేశం అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ వ్యతిరేకం అంటూ నిందితుల స్థిరాస్తులను తొలగించవద్దు, మా అనుమతి లేకుండా దేన్ని కూల్చొద్దు అని చెప్పేసి హైకోర్టు తెలిపింది. ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రాణి కుముదిని, విజిలెన్స్ కమిషనర్ గా ఎంజీ గోపాల్. మైనర్ గా ఉన్నప్పుడే కొరియోగ్రాఫర్ పై జానీ వేధింపులు, సభ్యత్వంపై మా దగ్గరకు వస్తే వెల్లడైంది. పోలీసుల వద్దకు మేమే వెళ్ళమన్నాం, విచారణ చేస్తున్నాం, ఆధారాలున్నాయి. 90 రోజుల్లో నివేదిక అంటూ టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ బాధితురాలికి పరిశ్రమ అండ ఉంటుంది అంటూ ఝాన్సీ తెలిపింది. త్రివిక్రమ్ పై నా ఫిర్యాదును తేల్చండి అంటూ మాను డిమాండ్ చేసిన పూనం కౌర్ అంటూ వార్తిచ్చారు. కోట సచ్చిదానంద శాస్త్రి కన్నుమూశారు. అరికథ సార్వభౌముడిగా విశేష కాంతి. దేశవ్యాప్తంగా 20,000 పైగా ప్రదర్శనలు చేశారు. 2023లో పద్మశ్రీ పురస్కారానికి కూడా ఎంపికయ్యారు. విమోచనంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ వక్ర భాష్యాలు అంటూ వార్తిచ్చారు. అలాగే కేసీఆర్ను తిట్టకుంటే రోజు గడవదా అంటూ రాష్ట్రానికి రేవంత్ చేసేది మేలు లేక కీరా. అప్పులపై ఆర్థిక సంఘానికి తప్పుడు లెక్కలు, అబద్ధాలు పునాదులపైన రాష్ట్ర ప్రభుత్వం. జై తెలంగాణ అననుల నివాళితో అమరులు ఆత్మఘోష. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వంసం. రాసుకో రాజు విగ్రహం తొలగిస్తాం, నీకు ఇష్టమైతే జూబ్లీహిల్స్ లో నీ ఇంట్లో పెట్టుకో, తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట కాదు అంటూ కేటీఆర్ మాట్లాడారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధాన వార్తలు చూస్తే, ఊరికి దక్షిణాన 4th సిటీ ఫ్యూచర్ ట్రేడింగ్, ఉరిమేను భూమయ అంటూ రూట్ మారిన ట్రిబులార్. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ లో మార్పు జరిగిందట. మడ్గుల, మన్నెగూడ ప్రధాన కేంద్రాలుగా మారింది మ్యాప్. అమ్నాగల్ నుంచి కడ్తల్కు, చెవెళ్ల నుంచి మన్నెగూడకు, పాత రూట్ నుంచి పలు చోట్ల పక్కకు జరిగిన అలైన్మెంట్. 189 నుంచి 194కు 5 కిలోమీటర్ల వరకు పెరిగిన దూరం. అలైన్మెంట్ మార్పుల వెనుక అసలు మతలం ఏంటి అంటూ వార్తిచ్చారు. అలాగే తెలంగాణ ఎన్నికల కమిషనర్ గా రాణి కుముదిని, విజిలెన్స్ కమిషనర్ గా గోపాల్ బాధ్యతలు చేపట్టారు. లీటర్ పల్లి నూనె రూపాయలు 170. భారీగా వంట నూనె ధరలు పెరిగాయట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు నమస్తే తెలంగాణలో ఇచ్చారు. సచివాలయ సౌద్యం సప్తముఖుడి రథం అని చెప్పేసి వినాయక నిమజ్జనం సందర్భంగా చిన్న సందోహం మధ్య ట్యాంక్ బండ్ వద్దకు ఊరేగింపుగా వెళ్తున్న ఖైరతాబాద్ బడా గణేష్ అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. చేతనైతే 420 హామీలు అమలు చేయు, 9 నెలలైన రాష్ట్రంలో ఆలన పాలన లేదు అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అంశాన్ని ఇచ్చారు. హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డికి భయం, అందుకే పిచ్చుకూతలు కూస్తున్నాడు. ఫిరాయింపులపై మాట మార్చేదెవరు? కండువ కప్పినోడితో తప్ప మాకేం సంబంధం లేదన్నోడి తప్ప ఆ ఎమ్మెల్యేలు ఎటు కాకుండా పోతారు. జాతీయ మీడియాతో కేటీఆర్ తెలిపారు. ఢిల్లీ నూతన సీఎంగా అతిషి, ఆప్ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవం. ఢిల్లీకి యంగెస్ట్ సీఎంగా రికార్డు. 26 లేదా 27న అతిషి ప్రమాణం. పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్ అంశాన్ని ఇచ్చారు. అప్పులపై తప్పుడు లెక్క అంటూ మీ చేతగానితనాన్ని బీఆర్ఎస్ పై రుద్దద్దు అంటూ హరీష్ రావు మాట్లాడారు. అంశాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. भोले नमः शिवाय, शिवाय ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय.
शिवाय हर हर भोले नमः शिवाय शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय त्र्यंबकेश्वराय शिव त्र्यंबकेश्वराय हर हर भोले नमः शिवाय त्र्यंबकेश्वराय शिव त्र्यंबकेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम ममलेश्वराय शिव ममलेश्वराय हर हर भोले नमः शिवाय ममलेश्वराय शिव ममलेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम गंगाधराय शिव गंगाधराय हर हर
शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय शिवाय नमः शिवाय हर हर भोले పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఘనంగా పూజలు అందుకొని గంగమ్మ చెంతకు జిల్లా వ్యాప్తంగా కన్నుల పండుగగా శోభయాత్రలు విఘ్నేశ్వరుడి భక్తి శ్రద్ధలతో వీడుకోలు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రులను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం 11 రోజు చేపట్టిన నిమజ్జన కార్యక్రమాలు కన్నుల పండుగగా సాగాయి. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచుతాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోని జల విద్యుత్ ఉత్పాదన కేంద్రంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ తెలిపారట. గల్ఫ్ కార్మికుల ఆశలపై నీళ్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఎస్ఆర్ఐ పాలసీ గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామన్న హామీని తుంగలో తొక్కి కంటి తుడుపు చర్యగా ఇచ్చిన జీవోతో గల్ఫ్ కార్మికుల ఆశలపై నీళ్లు చల్లారని ప్రవాసీ భారతీయులు హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపల్లి నరసింహనాయుడు తెలిపారట. అలాగే కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కలిసిన ఎంపీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ఢిల్లీలో ఆయన నివాసంలో మంగళవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారట. 7 ఏళ్ల క్రితం 17 సెప్టెంబర్ 2017 అరవింద్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో భాజపాలో చేరారు అనే వార్త ఇచ్చారు. పేదల అభ్యున్నతికి కృషి ప్రజాపాలన దినోత్సవంలో ఇరావత్రి అనిల్ నిరుపేదల అభ్యున్నతి ధ్యేయంగా ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరావత్రి అనిల్ తెలిపారు. ఎన్సీసీ శిబిరం అంశాన్నిచ్చారు. అలాగే పరివాహకం పక్కా పర్యాటకం గోదావరి తీరంలో వసతులు కల్పనకు చర్యలు ప్రభుత్వానికి అటవీ అభివృద్ధి సంస్థ లేఖ రాసిందట. ఆరోగ్య భద్రత కల్పించారు. నగదు రహిత చికిత్సకు వేతన జీవులు డిమాండ్. ఫిర్యాదులపై స్పందన ఏది వార్డులో పేరుకుపోతున్న సమస్యలు. జెండా బాలాజీ జాతర ఊరేగింపు నేడు. కలియుగ దైవం భక్తుల పాలిట కొంగు బంగారంగా పేరొందిన ఇందూర్ తిరుపతి జెండా బాలాజీ స్వామివారు కొలువైన మందిరం 200 ఏళ్లుగా భక్తులకు ఆధ్యాత్మికతను అందిస్తుంది. ఈ నెల 4న ప్రారంభమైన జాతర ఉత్సవాల్లో భక్తులు దర్శించుకుంటూ అర్చనలు చిన్న పథకాలు చక్కర్లను సమర్పిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. దరఖాస్తులు ఆహ్వానం. దర్పల్లి ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు గంటల ప్రతిపాదికన బోధించేందుకు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 21 వరకు దరఖాస్తులు చేసుకోవాలని మంగళవారం ప్రిన్సిపాల్ అబ్దుల్ బారి ఓ ప్రకటనలో తెలిపారు. పంచాయతీలో ప్రారంభమైన ఆడిట్ డిసెంబర్ చివరి నాటికి పూర్తి. విద్యార్థికి అభినందన. తెలంగాణ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పోటీల్లో నగరంలో విజయ పాఠశాల విద్యార్థి అంశుల్ బంగారు పథకం సాధించడంతో విద్యార్థిని మంగళవారం పాఠశాల కరెస్పాండెంట్ ప్రభుదేవి అభినందించారట. 2 పంటలకు నీరిస్తాం అంశాన్నిచ్చారు. సెప్టెంబర్ 17కు విశిష్ట గుర్తింపు. కేజీబీవీలో మిగిలిన ఖాళీలు భర్తీ. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ కు ఎంపిక. మద్యం మత్తులో భార్యను హతమార్చిన భర్త. ఈ ఘటన వర్ణిలో చోటు చేసుకుంది. ఇవి నాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే గణనాథునికి ఘనమైన వీడుకోలు వైభవంగా నిమజ్జన శోభయాత్ర నిర్వహించారు. అడుగడుగున భక్తజన సందోహం. గణేష్ మండపాలలో పోటాపోటీగా లడ్డు వేలం పాటలు. ఉమ్మడిగా గోదావరికి తల్లిన భారీ విగ్రహాలు. చరిత్రాత్మక దినం సెప్టెంబర్ 17. మరో ప్రతిపక్షం ఈ రోజును వివాదం చేయాలని చూస్తుంది. ఒక కుటుంబం దయా దాక్షిణ్యాలపై రాష్ట్రం బతకాల్సి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. ప్రజాపాలన దినోత్సవంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరావత్రి అనిల్ మాట్లాడారట. గణేష్ లడ్డు అక్షరాల 1,40,000. బోధన్ పట్టణంలో శ్రీ చక్రేశ్వర శివాలయంలో నిర్వహించిన సార్వజనిక గణేష్ లడ్డుకు వేలం పాటలు రికార్డు ధర పలికింది. గుత్పా నీటి విడుదల అంశాన్నిచ్చారు. అలాగే గణపయ్య వెల్లి రావయ్య. జిల్లా వ్యాప్తంగా చిన్న వినాయకులను నిమజ్జనానికి తీసుకెళ్తున్న చిన్నారులు మహిళలు వంటి చిత్రాలను ఇచ్చారు. రెప్పరెప్పలాడిన త్రివర్ణ పథకం. ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే రాజు విగ్రహం అంటూ వార్తిచ్చారు. ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్ వీరంగం. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న నూతన ట్రాలీ ఆటో అద్దాలు ధ్వంసం. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు కమిషన్. బాయ్ బాయ్ గణేష్ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఇందూర్ తిరుపతి జెండా బాలాజీ నేటితో ముగియనున్న ఉత్సవాలు. అధిక సంఖ్యలో తరలి రానున్నారు భక్తులు. సత్య గణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే. జెన్కో అధికారుల సేవలు అభినందనీయం. కామర్స్ వర్క్ షాప్ ను సద్వినియోగం చేసుకోవాలి అనే అంశాన్నిచ్చారు. గణేష్ శోభయాత్రలో ఘర్షణ. క్రైమ్ కార్నర్లో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే కుటుంబ కలహాలతో భారీ హత్య. సకాలంలో వైద్యం అందక దూడ మృతి చెందిన ఘటన బిక్కరూరులో చోటు చేసుకుంది.
చోరీకి పాల్పడిన నిందితుడు పట్టివేత, చెట్టుకు కాటేసి చితకబాదిన స్థానికులు. కిరాణా దుకాణంలో చోరీ, అటవీ భూమిని చదును చేసిన ట్రాక్టర్ సీజు. ఇప్పించిన అప్పు ఇవ్వడం లేదని ఆత్మహత్య అని చెప్పేసి వార్తిచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే గణపతి బప్ప మోరియా ఉత్సాహంగా సాగిన నిమజ్జన శోభయాత్ర, పురవీధుల గుండా సార్వజనిక రథయాత్ర. జిల్లా వ్యాప్తంగా శోభయాత్రలో పాల్గొన్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. తెలంగాణ సాహిత్య పోరాట చరిత్ర మరవలేనిది. పూర్వీకులు త్యాగాల ఫలితమే రాష్ట్ర ఏర్పాటు. తెలంగాణ సాహిత్య పోరాట స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను అమలు చేస్తోంది. ప్రజాపాలన దినోత్సవంలో రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరవత్రి అనిల్ మాట్లాడారు. ఎస్ఆర్ఎస్పీని సందర్శించిన షబీర్ అలీ కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. దానికి సంబంధించిన వివరాలను ఇచ్చారు. అలాగే ఘనంగా తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పులిపేరుకి అరుదైన చికిత్స అంటూ వివరాలు ఇచ్చారు. ఘనంగా విశ్వకర్మ జయంతి, సీఎం నిర్ణయం పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు నిర్వహించారు మామిడిపల్లి అంగన్వాడీ కేంద్రంలో అంటూ వివరాలు ఇచ్చారు. అలాగే రైతులకు రుణాలు, చెక్కులు పంపిణీ, ఎల్లమ్మ ఆలయానికి ఎస్టీఎఫ్ నిధులు మంజూరు, కలెక్టరేట్లో విశ్వకర్మ జయంతి వేడుకలు. జిల్లా అంతటా ఘనంగా ప్రజాపాలన దినోత్సవం. సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమే అంటూ వార్తిచ్చారు. కోటగిరి పాఠశాలలో పాము కలకలం రేపింది. ఆ వివరాలని, దానికి సంబంధించిన చిత్రాన్ని కూడా ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. వినాయక వీడ్కోలిక, వినాయకులతో నిండిన వీధులు, ప్రశాంతంగా ముగిసిన శోభయాత్ర, నృత్యాలతో ఓరెత్తించిన యువత అనే అంశాన్ని ఇచ్చారు. మువ్వెన్నెల రెపరెపలు, ఘనంగా ప్రజాపాలన దినోత్సవం. కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడం ఖాయమనే అంశాన్ని ఇచ్చారు. అక్రమాలపై జూపల్లి సీరియస్, అబ్కారీ అవినీతిపై నమస్తే వరుస కథనాలు, స్పందించిన మంత్రి విచారణకు ఆదేశించారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.